హలో! హాయ్ అండి. వెల్కమ్ టు లక్షిత్ తెలుగు వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్‌లో స్పెషల్ ఏంటో మీరు థంబ్‌నెయిల్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది. యెస్ అండి. ఈరోజు మనం రాయలసీమ స్పెషల్ రాగి సంగటి విత్ తలకాయ కూర కాంబినేషన్ ఎలా చేయాలో చూపించబోతున్నాం. యెస్ అండి. రాయలసీమలో పుట్టిన ప్రతి ఒక్కరు ఎప్పుడో ఒకప్పుడు ఈ కాంబినేషన్ అయితే ట్రై చేసే ఉంటారు. ఈ రాగి సంగటి, తలకాయ కూర అనేది ఒక ఎమోషన్ లాంటిదండి. మేమైతే చాలా ఎక్కువ సార్లే దీన్ని చేసుకొని ఉన్నాము. మరి లేట్ చేయకుండా దీని మేకింగ్ ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదామండి. ముందుగా రాగి సంగటి కోసం 1:30 గ్లాస్ వరకు బియ్యాన్ని తీసుకొని బాగా కడిగి నీళ్లు నింపి కొద్దిగా ఉప్పు వేసి మూత పెట్టి ఒక స్టవ్ పైన పెట్టాలి. రైస్ ఉడికే లోపల మనం తలకాయ కూరకైతే మసాలానైతే ప్రిపేర్ చేసుకుందామండి. దీనికోసం మరొక స్టవ్ పైన ఒక పాన్ పెట్టి అందులో కొద్దిగా ధనియాలు, కొద్దిగా చెక్క, లవంగం, ఎండు కొబ్బరిని కూడా వేసి బాగా రోస్ట్ చేసుకొని ఒక మిక్సీ జార్‌లోకైతే తీసుకోవాలండి. ఇప్పుడు ఒక 10 దాకా వెల్లుల్లి రెబ్బలు, 1:30 స్పూన్ వరకు కారాన్ని యాడ్ మూత పెట్టుకొని స్మూత్ పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఈ లోపల రైస్ అనేది మనకు పొంగు పడుతుందండి. ఈ టైంలోనే ఒక గరిటె తీసుకొని ఒకసారి బాగా కలిపి మరొక గిన్నె తీసుకొని కొద్దిగా ఎసురైతే తోడి పక్కన ఉంచుకోవాలండి. ఇలా ఎందుకు చేయాలంటే మనం సంగటికి రైస్‌ని అనేది కొద్దిగా మెత్తగా ఉడికించుకోవాలి కాబట్టి ఎసురు అనేది ఫుల్‌గా ఉంటే పొంగిపోతూ ఉంటుంది కాబట్టి పక్కన ఉంచుకోవాలండి. ఈ రైస్ ఉడికే లోపలైతే మనం తలకాయ కూరకు మిగతా ప్రాసెస్ అయితే చేసుకోవాలండి. దీనికోసం ఒక కుక్కర్ గిన్నె తీసుకొని మనం ముందుగా కడిగి పెట్టుకున్న తలకాయ కూరనంతా అందులో వేసుకొని తగినంత ఉప్పు, పసుపు, కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపి లిడ్ క్లోజ్ చేసి కూరనంతా బాగా ఆవగిలనివ్వాలండి. ఈ టైంలో రైస్ అయితే ఉడుకుతూ ఉంటుందండి. ఈ టైంలో మనం ఒకసారి రైస్‌ని అయితే చెక్ చేసుకోవాలి. ఇక్కడ మీరు గమనించినట్లయితే రైస్‌లోని వాటర్ అయితే కొద్దిగా తగ్గాయండి. ఈ టైంలోనే మనం కొద్దిగా ఎసురునైతే యాడ్ చేసుకొని రైస్‌ని ఇంకొంచెం మెత్తగా అయితే ఉడికించుకోవాలి. ఇప్పుడు చూసినట్లయితే రైస్ అయితే మెత్తగా అయితే ఉడికిపోయిందండి. ఇప్పుడు 3 ఫుల్ స్పూన్స్ ఆఫ్ రాగి పిండిని అయితే మనం రైస్‌లో అయితే యాడ్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ వరకు అలాగే వదిలేయాలి. ఇప్పుడు ఒక తెడ్డు కట్టె తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లయితే సంగటిని బాగా గెలుక్కోవాలండి. రాగి పిండి అనేది ఆ రైస్‌లోకి ఫుల్‌గా కలిసిపోయేటట్టు బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ వరకు స్టవ్ పైన ఉంచుకోవాలి. ఇప్పుడు మనం పొయ్యి మీద పెట్టుకున్న తలకాయ కూరను ఒకసారి చెక్ చేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపి మళ్ళీ మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ పైన మళ్ళీ పెట్టిన సంగటి అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు చిన్నగా కొద్దిగా అయితే తీసుకుంటూ మనం వీడియోలో చూపిస్తున్నట్టు ముద్దగా అయితే చుట్టుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి. ఈ విధంగా మిగిలిన సంగటినంతా కూడా ముద్దలుగా చుట్టుకొని ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి. అంతేనండి, మనకు రాగి సంగటి అనేది అయితే రెడీ అయిపోతుందండి. ఇప్పుడైతే మనం ఆయిల్ వేసి స్టవ్ పైన ఉంచిన తలకాయ కూరలో వాటర్ అంతా ఫుల్‌గా ఎగిరిపోయి తలకాయ కూర అంతా ఈ విధంగా ఉంటుందండి. ఈ టైంలోనే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలానంతా అందులో యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ మసాలా అంతా తలకాయ కూరకు బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకొని తగినన్ని నీళ్లు పోసి లిడ్ క్లోజ్ చేసి కుక్కర్ 3 విజిల్స్ వచ్చే వరకు అయితే కుక్ చేసుకోవాలి. కుక్కర్ 3 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్లో గాలంతా పోయాక మూత తీసి చూస్తే గుమగుమలాడే తలకాయ కూర అయితే రెడీ అయిపోయి ఉంటుందండి. అంతేనండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని వేడివేడిగా రాగి సంగటి తలకాయ కూర అయితే సర్వ్ చేసుకొని టేస్ట్ చేయడమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.